వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పెసరపప్పుతో హల్వాలాగా చేసుకుందాం. ముందుగా పెసరపప్పు ఒక రైతుని నానబెట్టి వడకట్టి ప్యాన్లో కొంచెం దోరగా వేయించుకోండి. ఇలా వేగినాక చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోండి. తర్వాత ఒక పాన్లో నెయ్యి వేసి అందులో ఒక స్పూను సూజీ రవ్వ, ఒక స్పూను శనగపిండి వేసి వేయించుతూ ఉండాలి. అది కొంచెం శనగపిండి దోరగా రెడ్డిష్ బ్రౌన్గా అలా వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న పెసరపప్పు పొడిని అందులో వేయాలి. బాగా తిప్పుతూ ఉండాలి. నెయ్యి పైకి వచ్చే వరకు ఉంచాలి. అలా పక్కన పెట్టి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక గ్లాసు నీటికి ఒక పావు గ్లాసు పంచదార పోసుకోవాలి. యాలకుల పొడి వేసి ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ నీళ్ళలో అంటే పాకం పట్టుకున్నాం కదండి, పంచదార వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఆ యొక్క పదార్థంలో నుంచి నెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు మనం తిప్పుతూ అడగంటకుండా తిప్పుతూనే ఉండాలి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, పిస్తాలను కట్ చేసుకొని దోరగా వేయించి తీసుకొని అవి కూడా ఈ వేయించుకున్న మిశ్రమాల్లో కలపాలి. బాగా తిప్పి అప్పుడు మంచి కలర్ వస్తుంది. ఇంకా అంతేనండి, సర్వ్ చేసుకోవటమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 1కి వెరైటీగా ఇలా స్వీట్ చేసుకుందాం.